సో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలతో పొలిటికల్ హీట్ మొదలైంది. ఎన్నికలకు కేవలం 3 రోజులు ఉంది. సో ఈ టైంలో ప్రచారంతో బిజీగా ఉండే పొలిటీషియన్స్ ఇవాళ విమర్శలు సంధించే పరిస్థితికి వచ్చింది. అండ్ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ తీవ్ర స్థాయి విమర్శలు గుప్పిస్తుంది. ఎవరైతే పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నది ప్రభుత్వం అని ఇప్పటి వరకు చెప్తూ వచ్చిండ్రు. కానీ ఇవాళ ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీలే దీనికి ఒక నిదర్శనంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది. ఒకటి, మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిండు. మోతీనగర్లో ఆయన ఇంట్లో ఉదయాన్నే తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళిన సందర్భం. అయితే దానికి సెటారికల్గా ఇన్నర్స్ ఆయన ప్రదర్శిస్తూ మీడియాకి సెటారికల్గా చెప్పిండు, ఆయన ఇంట్లో దొరికింది ఏమీ లేదు, సో తన ఇంట్లో డబ్బులు పెట్టాలనే ప్రయత్నం పోలీసులతో ప్రభుత్వమే చేయించింది అని ఒక విమర్శలు కూడా చేస్తున్నారు. సో ఆ విమర్శల్లో నిజం ఎంత, నిజాయితీ ఎంత అనేది పోలీసులే తేల్చాల్సి ఉంటుంది. సో తన ఇంట్లో ₹1 కూడా దొరకలేదు, కేవలం దొరికింది ఆయన ఇన్నర్స్ మాత్రమే అని మీడియాకి 2 చేతులతో పట్టుకొని వచ్చి ఒక సెటారికల్గా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం చూస్తున్నాం. సో ఇంకొక ఎమ్మెల్సీకి సంబంధించి ఇంట్లో కూడా తనిఖీలు జరిపినారు. సో కుక్కట్పల్లిలో ఉండే ఎమ్మెల్సీ రవీందర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే కుక్కట్పల్లిలో ఉండే తన నివాసానికి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి ఏంటి సంబంధం అని వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు. అండ్ ఇన్ కేసు మీరు కనుక తనిఖీలు చెయ్యాలి అని ఉంటే నా ఇల్లు కనుక బై ఎలక్షన్స్లో ఏదైతే నియోజకవర్గం ఉందో అక్కడ ఉంటే చేయాల్సి ఉంటుంది, నేను ఎక్కడో కూకట్పల్లిలో ఉన్నప్పుడు నా ఇంట్లో వచ్చి మీరు తనిఖీలు చేయాల్సిన అవసరం ఏముంది? కేవలం తాను ప్రచారంలో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, ఇదొకటే కారణం అని కూడా రవీందర్ చెప్తున్నాడు. అండ్ ఇంకొక వైపు మనం చూస్తుంటుంటే ఇదంతా కూడా కేవలం 3 రోజులు ఉంది ఎన్నికలకి. ఈ టైంలో ఎలక్షన్స్ ప్రచారంలో చాలా బిజీగా కనిపించే పార్టీల పైన ప్రభుత్వమే కావాలని ఫ్లయింగ్ స్క్వాడ్స్తో టార్గెట్ చేసిన వాళ్ళపైన మాత్రమే ఈ 3 రోజులు కూడా తనిఖీలు చేయించాలి. సో దానివల్ల క్యాడర్ డిస్టర్బ్ అవుతుంది, మాజీ ఎమ్మెల్యేలు డిస్టర్బ్ అవుతారు, అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా డిస్టర్బ్ అవుతారు. సో వాళ్ళు పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉండదు ప్రచార కార్యక్రమంలో అని కావాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది అని బీఆర్ఎస్ ఇవాళ విమర్శలు చేసే పరిస్థితి అనిపిస్తుంది. అయితే నిజంగానే ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చెయ్యాలి అని అనుకుంటే ఎందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రమే టార్గెట్ చేసింది? ఎందుకు ఈ అస్త్రం బీజేపీ పైన వాడలేదు అనే విమర్శలు కూడా వినిపిస్తుంది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా ములాఖత్ అయినరు కాబట్టే బీజేపీకి సంబంధించిన ఎవరి ఇంట్లలోనూ తనిఖీలు జరగట్లేదు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది అండ్ దాంతోపాటు గెలుపు తమదే అని భావిస్తుంది కాబట్టే ఓటమిని ఒప్పుకోలేకనే కాంగ్రెస్ ఇట్లాంటి దుష్ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది, క్యాడర్ని డిస్టర్బ్ చేయాలనుకుంటుంది. మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టిసిపేట్ చెయ్యొద్దనే ఈ కార్యక్రమంలో ఈ 3 రోజులు పాల్గొన్న ర్యాలీస్లో కావచ్చు, క్యాంపెయిన్స్లో కావచ్చు, డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ కావచ్చు, కార్నర్ మీటింగ్స్లో కావచ్చు, వీటిలన్నిటిలో ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలి, ఎమ్మెల్సీలు దూరంగా ఉండాలి, అండ్ దాంతోపాటు ప్రజెంట్ ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలి, మాజీ మంత్రులు దూరంగా ఉండాలని కేవలం ఇది ఒక కాంగ్రెస్ చేసిన కుట్ర మాత్రమే బీఆర్ఎస్ విమర్శలు అయితే చూపిస్తుంది. సో నిజంగానే ఈ విమర్శలు నిజమా అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉదయాన్నే కేవలం బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే ఇంట్లో, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ ఇంట్లో, మర్రి జనార్దన్ ఇంట్లో, అండ్ దాంతోపాటు కుక్కట్పల్లికి సంబంధించిన ఎమ్మెల్సీ రవీందర్ ఇంట్లో మాత్రమే ఇవాళ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ చెప్పేది విషయం ఏంటంటే డబ్బు భారీగా వీళ్ళ ఇంట్లో ఉంది అని మాకు సమాచారం వచ్చింది, కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. సో దాని రీత్యానే మేము ఇక్కడ వీళ్ళ ఇంట్లో తనిఖీలు చేయడానికి వచ్చాము అని మాత్రమే ఫ్లయింగ్ స్క్వాడ్ చెప్తుంది. అయితే తనిఖీల అనంతరం వాళ్ళ ఇంట్లో దొరికింది ఏంటి అనేది ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే బయటకు వచ్చి మాత్రం మాజీ ఎమ్మెల్యే జనార్దన్ కావచ్చు అండ్ దాంతోపాటు రవీందర్ నాయక్ తమ ఇంట్లో ఏమి దొరకలేదు అని, అండ్ అసలుకి వెతికేయాల్సిన అవసరం కూడా లేదు, తనిఖీలు చేయాల్సిన అవసరం కూడా అసలు లేదు అని చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో కౌంటర్గా వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి, వీళ్ళ సెటారికల్కి ఒక కౌంటర్గా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది రవాణా శాఖ మంత్రిగా ఉన్న మంత్రి. అండ్ ఆయన చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే ఇట్లాంటి కక్షపూరితమైన అలవాట్లు ఉన్నాయి, కాంగ్రెస్ ఎక్కడ కూడా చేయట్లేదు. సో ఇదంతా కూడా విమర్శలు మా పైన కావాలని గుప్పిస్తున్నారు. కాంగ్రెసే బై ఎలక్షన్లో విజయం సాధించబోతుంది. సో అది ఓర్చుకోలేక మాత్రమే
మాజీ ఎమ్మెల్సీగా ఉండే రవీందర్ నాయక్ కావచ్చు, అండ్ దాంతోపాటు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉండే జనార్దన్ కావచ్చు, మరి జనార్దన్ కావచ్చు, ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పైన ఇట్లాంటి విష ప్రచారం అంతా చేస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్కి ఎవరిపైన అనుమానం ఉన్నా అండ్ ఎవరిపైన కంప్లైంట్స్ వచ్చినా ఖచ్చితంగా వెళ్ళి తనిఖీలు చేసే అధికారం ఉంటుంది. ఎన్నికల నియమావళిలో భాగంగా, ఎన్నికల డ్యూటీస్లో భాగంగా వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళపైన విమర్శలు చేయడం సరికాదు, అండ్ ప్రభుత్వం పైన కూడా ఇట్లాంటి దుష్ప్రచారం చేయడం సరికాదు అని చెప్పి కూడా ఇవాళ మాట్లాడుతున్నారు. సో ఈ రీకౌంటరు అనేది కాకుండా సో ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మిగిలింది ఏంది అని అంటే, కేవలం ఎందుకు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ పైన కావచ్చు, మాజీ ఎమ్మెల్యే పైన మాత్రమే ఎందుకు తనిఖీలు చేశారు? బీజేపీకి సంబంధించిన ఇప్పటి వరకు ఎవరి ఇంటిపైకి కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళిన పరిస్థితి లేదు, అండ్ ఎక్కడ కూడా తనిఖీలు చేసిన ఆనవాళ్లు కూడా కనిపించట్లేదు. సో అందుకనే ఎలక్షన్ టార్గెటెడ్గా కేవలం బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే వేధిస్తున్నారు అని మనం గతంలో చూస్తుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర నుంచి, మాజీ మంత్రుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్సీల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా విమర్శించే పరిస్థితి. సో మీ బెదిరింపులకు మేము భయపడం, గెలిచేది బీఆర్ఎస్ అనే కాన్ఫిడెంట్గా చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం చెప్పడం మాత్రమే కాదు, అటు మధునగర్ పిఎస్లో కావచ్చు, బోర్బండ పిఎస్లో కావచ్చు, ఇప్పటికే ప్రతిరోజు ఏదో ఒక కంప్లైంట్, ఏదో ఒకరిని పిఎస్లో కూర్చోబెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది. కానీ గడిచిన 10 రోజుల నుంచి కూడా కేవలం ఒక కంప్లైంట్స్ల పర్వం మాత్రమే కంటిన్యూగా నడుస్తుంది.